కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పప్పు అని ఎలా ట్రోల్ చేసి ఆయన ఇమేజ్ను టార్గెట్ చేశారో ఏపీలో లోకేష్ను అలాగే వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఏడాది క్రిందటి వరకు అలాగే అన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అలా విమర్శలు చేయలేకపోతున్నారు. లోకేష్ వేష భాషలు మారిపోయాయి. పాదయాత్రలో ఆయన ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్నారు. పప్పు కాదని నిప్పని నిరూపించినట్లుగా అయిందని టీడీపీ వర్గాలంటున్నాయి. లోకేష్ తన ఇమేజ్ను మార్చుకోగలిగారా? 2023 ప్రారంభంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారంటే చాలామంది లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. స్టాన్ఫోర్డ్లో చదువుకొని నీట్గా షేవ్ చేసుకుని పాలిటిక్స్ చేస్తే పప్పు అనే ముద్ర వేసేందుకు విపక్ష నేతలు పోటీ పడ్డారు. ఆ ఇమేజ్ తొలగించుకుంటూ తెలుగులో తన ప్రసంగ స్టైల్ను పూర్తిగా మార్చుకొని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగారు. పాదయాత్ర ఎప్పుడూ సింపుల్ కాదు. ఎవరు చేసినా ఆ ఎఫెక్ట్ను తక్కువగా అంచనా వేయలేరు. నేరుగా ప్రజలతో మమేకం కావడం కన్నా ఓ రాజకీయ నాయకుడికి మేలు చేసే మరో రాజకీయ కార్యక్రమం ఉండదు. అందుకే స్వతంత్ర పోరాటాల నుంచి పాదయాత్రలు అనేవి ఓ ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలుగా మారిపోయాయి. లోకేష్ కూడా తన ఇమేజ్ను మార్చుకొని ప్రజా నాయకుడిని నిరూపించుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. సాఫీగా వచ్చే ఏ విజయానికైనా జీవితకాలం తక్కువే. కష్టపడి మెట్టుమెట్టుగా ఎక్కి సాధించుకున్న విజయమే స్థిరంగా ఉంటుంది, మానసిక ధైర్యాన్నిస్తుంది. ఆ విజయానికి మనం అర్హులమనే అభిప్రాయాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుంది. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి వారి అభిమానాన్ని సంపాదించుకొని తనపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేసే ప్రయత్నాన్ని లోకేష్ చేశారు. లోకేష్ సామర్థ్యం, ప్రతిభ గురించి టీడీపీ నేతలు గొప్పగా చెబుతారు. కానీ ప్రజాస్వామ్యంలో గుర్తించాల్సింది ప్రజలు. వారికి లోకేష్ తాను ఎంత సమర్థుడో చూపించుకోవాల్సి ఉంటుంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు పనితీరు మాత్రమే చూపించారు. కానీ ఆ పనితీరు రాజకీయంగా ప్లస్ కాదు. రాజకీయం వేరే. ఇప్పుడు లోకేష్ ఆ రాజకీయంలోనూ తాను దిట్ట అని నిరూపించుకునేందుకు పాదయాత్ర చేశారు. బాగా చదువుకున్న నిజంగా నాయకుడు అంటే సాఫ్ట్గా ఉండకూడదన్న ఓ అభిప్రాయం ప్రజల్లో ఉంది. తానంత సాఫ్ట్ కాదని నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నించారు. కానీ అది కూడా తనదైన పద్ధతిలోనే. దూకుడుగా మాట్లాడినా, దౌర్జన్యం చేసినట్లుగా అనిపించినా తప్పును ఎదుర్కొనే విషయంలో తగ్గను అని నిరూపించేలాగానే మారిపోయారు. తాను నీట్గా షేవ్ చేసుకున్నంత మాత్రాన చేతకాని వాణ్ణి కాదని తన వేష భాషలే కాదు మాటలను కూడా మార్చి నిరూపించారు. ఒకప్పుడు చిన్న మాట తడబడితే ట్రోల్ చేయడానికి వేల మంది రెడీగా ఉండేవారు. ఇప్పుడు లోకేష్ వారికి అలాంటి అవకాశమే ఇవ్వడం లేదు. నారా లోకేష్ ఇమేజ్ను యువగలం పాదయాత్ర పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర సాఫీగా సాగలేదు. అనేక ఆటంకాలు సృష్టించి యువగలానికి ఓ క్రేజ్ తీసుకొచ్చారు జగన్ రెడ్డి. చివరకు మైకులు, నిలబడేందుకు ఉపయోగించే స్టూళ్లు కూడా లాగేసుకున్నారు. కానీ యువగలాన్ని మాత్రం నొక్కేయలేకపోయారు. చివరకు చంద్రబాబును అరెస్ట్ చేసి ఏదో సాధించాలనుకున్నారు. కానీ లోకేష్ను నేషనల్ లెవెల్లో పాపులర్ చేశారు. ఆయన ఢిల్లీలో వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెట్టగలరన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. ఆయన నాయకత్వ సామర్థ్యంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచారు. ఇప్పుడు లోకేష్ అన్నింటినీ అధిగమించిన నాయకుడు. తనపై వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన తప్పుడు ప్రచారానికి సమాధానాలిచ్చిన నాయకుడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయమంటూ లభిస్తే ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.